నేను పుట్టిన 1 ఇయర్కి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఓకే, అంటే అప్పుడే ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది అలానా? ఓకే, అంటే మేము కొంచెం లేట్ షిఫ్ట్ అయ్యాం. లేట్గా మీతో పాటు అప్పుడు సుధాకర్ గారు ఇంకెవరెవరు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు చెన్నై నుంచి? మీ టైంలో ఇండస్ట్రీ మొత్తం వచ్చేసిందమ్మా. సార్ మీతో పాటు ఉన్న చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు వాళ్ళు ముందే వచ్చారమ్మా. ఓకే, మీరు కొంచెం లేట్. నేను లాస్ట్లో వచ్చాను ఆల్మోస్ట్. ఎందుకు మీకు తమిళ ఇండస్ట్రీతో ఉన్న కాదమ్మా, ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేసేవాడిని తప్పితే నేను అక్కడ బాగుండింది అలా కంటిన్యూ అయ్యాం. తర్వాత ఇంకా రామానాయుడు గారు కానీ ఇంకో హైదరాబాద్ వచ్చే సుధాకర్ తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను అనమాట. మీరు ఫస్ట్ బర్త్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ అవుతాం అనుకున్నాము, సెకండ్ బర్త్కి షిఫ్ట్ అయిపోయాం. మరి మీ అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి ఎవరెవరు వచ్చారు? ఫస్ట్ బర్త్డే చిరంజీవి వచ్చాడమ్మా. సెకండ్ బర్త్డేకి ఇండస్ట్రీ మొత్తం వచ్చేసింది. సుమన్, తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఏవిఎస్ చనిపోయాడు పాపం, ఏవిఎస్, ఇలా మొత్తం ఇండస్ట్రీ మొత్తం వచ్చేసింది సెకండ్ బర్త్డేకి. మీరు కెన్ సీ ద ఆల్బమ్ చూడవచ్చు మీరు. అది మన కెమెరా చూపించలేము, మీరు చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. సుమన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి వాళ్ళ ఫాదర్, చిరంజీవి, ఏవిఎస్, సుమన్, బాలకృష్ణ, వెంకటేష్ అందరూ వచ్చారు. ఓకే, అంటే తెలుగులో మంచి స్వింగ్లో ఉన్నాను నేను. ఇండస్ట్రీ మొత్తం వచ్చేసింది. బెన్నీ, మీ ఫాదర్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా, ఆయన ఎన్నో రకాల క్యారెక్టర్స్ అవి చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతమందితో మంచి స్నేహం. సుధాకర్ గారు అంటే అందరికీ అభిమానం ఉంటుంది. మీకు ఎవరు పరిచయాలు ఉన్నారు ఇండస్ట్రీలో? మీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా? ఉన్నారండి, అంటే ఇండస్ట్రీ సంబంధించిన ఉన్నారంటే. అంటే తిను నాకైతే బాగా తెలిసిందైతే తనీష్ వాళ్ళ బ్రదర్, నేను ఇంటర్ క్లాస్మేట్స్, తను తెలుసు. ఇంకా మిగతా ఎవరినన్నా మీ డాడీ రూమ్మేట్స్ అయిన చిరంజీవి గారిని వీళ్ళని మీరు కలిసారా? కలిసానండి. సో మీ డాడీ సినిమాల్లో మీకు నచ్చేది ఏంటి? ఖుషి. ఎక్కువసార్లు చూసారా అది? అంటే నాకు అది ఫేవరెట్ ఫిలిం అండి. డాడీ కూడా ఉన్నారు కాబట్టి అదే క్యారెక్టర్ కూడా నాకు అదే ఇష్టం. కామెడీ స్టార్గా మీ డాడీని చూడడం మీకు నచ్చిందా, లేకపోతే హీరోగా చూడడం నచ్చిందా? నాకు కామెడీగానే నచ్చిందండి. హీరోగా కూడా బాగుంటుంది. నేను హీరోగా ఎక్కువ సినిమాలు చూడలేదు అనమాట తమిళ్లో. అంటే అన్ని 30 ఫిలిమ్స్ చూడలేదు, ఓ 2-3 చూసుంటాను. తెలుగు కామెడీ రోల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చూసా కాబట్టి నాకు డాడీ ఆ కామెడీ సైడే ఇష్టం. ఈ పెద్దరికం శుభాకాంక్షలు ఇష్టం బెన్నీకి. సుస్వాగతం. ఆ టైంలో హీరో ఎంత రోల్ ఉందో మీది కూడా పక్కన అంతే రోల్ కనబడేది. అదే ఇప్పుడైతే అలా ప్లాన్ చేయట్లేదు, కానీ అప్పట్లో అయితే బాగా బాగుండేది. సో అప్పుడు అంత ఇంపార్టెన్స్ ఉండేది కదా. మీరు మధ్యలో అయినా ఎప్పుడు అనుకోలేదా సార్, మరి హీరోగా నేను అక్కడ కంటిన్యూ అవుతున్నాను తమిళ ఇండస్ట్రీలో? అసలు వచ్చిన అవకాశం చేసేవాడు తప్పితే దాని నుంచి ఆలోచించేవాడు కాదు. క్యారెక్టర్ చేసామా, మంచి పేరు తెచ్చిందా, బాగా చేసామా, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాటిస్ఫైడ్ అని తప్పితే ఇంక వేరే ఆలోచించేవాడు కాదు. సో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏంటి? అన్నీ ఉన్నాం, మా పెద్దరికి శుభాకాంక్షలు అన్నీ మంచిగా. సో మీరు జగపతి బాబు గారితోనూ సినిమాలు బాగానే చేశారు కదా కాంబినేషన్లో. ఆయన యాక్చువల్గా ఆయన గురించి కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్తూ ఉంటారు. మంచి ఫ్రెండ్ అయినా, మంచి ఫ్రెండ్ అమ్మా. అంటే ఇండస్ట్రీ నేను టచెస్ ఎక్కువ లేదు కాబట్టి కలిసేవాళ్ళం కాదు రెగ్యులర్గా. అది మంచి ఫ్రెండ్ నాకు. వెంకటేష్ కానీ, తర్వాత సుమన్ కానీ, అందరూ మంచి ఫ్రెండ్స్ నాకు. షూటింగ్ చేసేటప్పుడు సరదాగా ఉండేవాడు. కాకపోతే నేను ఎప్పుడు షూటింగ్ తొందరగా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను. ఎక్కువ హోమ్ సిక్గా ఫీల్ అయ్యాను నేను. షూటింగ్ వరకు న్యాయంగా చూసుకొచ్చాను, బాగా చేశాను, ఇంటికి వచ్చేసాను ఇమ్మీడియట్గా. అంటే అందుకు టచెస్ తిరగడం గిరడం ఎక్కువ ఉండేది కాదు. నా పని నేను చూసుకొని వచ్చేవాడిని. మీ అప్పుడు ఫ్యామిలీ ఎవరెవరు ఉండేవారు? మ్యారీడ్? అప్పటికి మ్యారీడ్ అయినా మీరు? మ్యారేజ్ అయిపోయింది కదా మన 1983 జనవరి 9th తెలుగుదేశం ఏర్పడిన రోజు పెళ్ళైంది నాకు. కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడలో పెళ్ళైంది. ఓకే, అట్లా. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్. ఓకే, సినిమా ఇండస్ట్రీలో ఒకటే పెళ్లి చూపులు, ఆ పెళ్లి ఫిక్స్ అయిపోయింది నాకు. ఓకే, మీరు అప్పట్లోనే చాలా బుద్ధిమంతులు అయితే. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని మామూలుగా లవ్ చేస్తారనో లేకపోతే ఇంకా ఏంటంటో వింటూ ఉంటాము. మీరు భయంకర రూమర్స్ వచ్చాయి అమ్మ తమిళ. రాజుగా నిన్న తిరుగుతున్నాడు రూమర్స్ వస్తుండేవి. నేను పట్టించుకున్నాను కాదు, నా పని నేను చేసుకుని వెళ్ళిపోయాను అంతే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.